విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్కి పరిచయం అవసరం లేని పేరు. కోహ్లీ గతంలో ఇండియన్ టీంకి ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు. బట్ 2019 నుండి 2022 వరకు కోహ్లీ ఫామ్ కోల్పోవడంతో హేటర్స్కి క్రిటిసైజ్ చేయడానికి మంచి అవకాశం దొరికింది. కోహ్లీ లాయల్ ఫ్యాన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న సపోర్ట్ చేసినప్పటికీ హేటర్స్కి మాత్రం 2022 సెప్టెంబర్ తర్వాత కోహ్లీ మళ్ళీ బ్యాట్తో ఫామ్ అందుకొని పూర్వ వైభవం సాధించి క్రిటిసైజ్ చేసిన వాళ్ళందరికీ బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. సరిగ్గా నెల క్రితం 2024 టీ20 వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీ నెంబర్ 3 ప్లేస్ని ఇషాన్ కిషన్తో రీప్లేస్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. 1 ఇయర్గా టీ20 ఫార్మాట్లో మ్యాచెస్ ఆడకపోతే మాత్రం కోహ్లీ లేకుండానే ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ ఆడుతుందని ఎలా అనుకున్నారు? డియర్ హేటర్స్, మీకు గుర్తుందో లేదో 2022 టీ20 వరల్డ్ కప్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచింది మరెవరో కాదు, కింగ్ కోహ్లీనే. అలాగే మెల్బోర్న్లో పాకిస్తాన్తో ఓడిపోయే మ్యాచ్ని హీరోయిక్ నాక్తో గెలిపించింది కూడా కింగ్ కోహ్లీనే. కోహ్లీ టీ20లకు పనికిరాడన్న వారికి ఒకసారి ఈ 5 టీ20 ఇన్నింగ్స్లను గుర్తు చేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. నెంబర్ 5 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ థర్డ్ టీ20 డిసెంబర్ 11, 2019 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ముంబైలో థర్డ్ టీ20 మ్యాచ్. అప్పటికే 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇరు జట్లు 1-1తో ఈక్వల్గా ఉన్నాయి. సిరీస్ గెలవాలి అంటే ఈ మ్యాచ్లో ఇండియా తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వచ్చిన ఇండియాకి ఓపెనర్స్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కేవలం 69 బంతుల్లోనే 135 పరుగుల పార్ట్నర్షిప్తో ఇండియాకి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ సెట్ చేశారు. రోహిత్ అవుట్ అయ్యాక పంత్ కేవలం 2 బంతుల్లోనే డకౌట్గా వెనుదిరిగిన తర్వాత వచ్చిన కోహ్లీ స్టార్టింగ్ నుండే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి కేవలం 4 సిక్సెస్తోనే డీల్ చేసి అపోనెంట్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ కేవలం 29 బంతుల్లోనే 4 4లు 7 6ల సహాయంతో 70 పరుగులు చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టార్టింగ్లో రోహిత్, రాహుల్ మంచి స్టార్ట్ ఇచ్చినా కానీ కోహ్లీ ఆడిన ఈ ఫైరీ నాక్ డిఫరెన్స్ ఇండియాకి మ్యాచ్తో పాటు సిరీస్ గెలిపించేలా చేసింది. నెంబర్ 4 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఫస్ట్ టీ20 డిసెంబర్ 6, 2019 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వచ్చిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. 208 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఇండియా మొదటి 10 ఓవర్లు ముగిసే టైంకి 89 పరుగులు మాత్రమే చేసింది. విరాట్ కోహ్లీని స్లెచ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కెస్రిక్ విలియమ్స్కి తెలిసినట్లుగా మరెవరికి తెలియకపోవచ్చు. కోహ్లీ బ్యాటింగ్కి బలైన విలియమ్స్ ఈ మ్యాచ్లో జస్ట్ 3.4 ఓవర్స్లోనే 60 రన్స్ కన్సిడర్ చేశాడు. కోహ్లీ ఈ ఇన్నింగ్స్లో 50 బంతుల్లో 6 4లు 6 6లతో 94 పరుగులు చేయడంతో ఇండియా 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే చేసింది. కోహ్లీ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీ20 ఇన్నింగ్స్గా చెప్పొచ్చు. నెంబర్ 3 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2014 టీ20 వరల్డ్ కప్. ఏప్రిల్ 4, 2014 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మీర్పూర్లో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు వరకు ప్రోటీస్ టీం టీ20లో 170 అంతకంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఓడింది లేదు. ప్రోటీస్ ఈ మ్యాచ్లో 172 పరుగులు చేయడంతో ఫైనల్కు చేరకుండా ఎవరూ ఆపలేరని అనుకున్నారు. బట్ విరాట్ కోహ్లీకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లో మొదటి 16 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ తర్వాత గేర్స్ మార్చి నెక్స్ట్ 28 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఈ క్రూషియల్ సెమీఫైనల్లో 44 బంతుల్లోనే 72 పరుగుల నాక్ ఆడడంతో ఇండియా మరో 5 బంతులు మిగిలుండగానే 172 పరుగుల లక్ష్యాన్ని చేసి ఫైనల్కు వెళ్ళింది. నెంబర్ 2 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2016 టీ20 వరల్డ్ కప్. మార్చ్ 27, 2016 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొహాలీలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 పరుగుల లక్ష్యంతో చేసింగ్కు వచ్చిన ఇండియా 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
తర్వాత యువీతో కలిసి కోహ్లీ 4th వికెట్కి క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. యువీ అవుట్ అయ్యే టైంకి ఇండియా స్కోర్ 14 ఓవర్లలో 94 పరుగులు మాత్రమే. ఈ స్టేజ్లో ఇండియా మ్యాచ్ గెలవాలంటే రిమైనింగ్ 5 ఓవర్స్లో 67 పరుగులు కొట్టాలి. కోహ్లీ మరొకసారి ప్రెషర్ని హ్యాండిల్ చేసి మిగతా టార్గెట్ని కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఓవరాల్గా కోహ్లీ ఈ ఇన్నింగ్స్లో 51 బంతులు ఆడగా 9 4లు 2 6లతో 82 పరుగులు చేయడంతో ఇండియా 19.1 ఓవర్స్లోనే 161 పరుగుల లక్ష్యాన్ని చేసింది. నెంబర్ 1 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2022 T20 వరల్డ్ కప్. ఎస్, ఫైనల్లీ నెంబర్ 1 పొజిషన్లో కోహ్లీ 2022 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ పైన ఆడిన 82 పరుగుల నాకే ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అక్టోబర్ 23, 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మెల్బోర్న్లో T20 వరల్డ్ కప్ మ్యాచ్. టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన ఇండియా 6.1 ఓవర్స్లోనే కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో ఇండియా మ్యాచ్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ స్టేజ్లో హార్దిక్తో కలిసి కోహ్లీ 5th వికెట్కి 113 పరుగులు జోడించారు. ఈ చేజ్లో ఇండియా మ్యాచ్ గెలవడానికి లాస్ట్ 3 ఓవర్స్లో 48 పరుగులు కావాలి. 19th ఓవర్లో హారిస్ రాఫ్ బౌలింగ్లో కోహ్లీ కొట్టిన 2 6లు ఫ్యాన్స్కి ఎప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. కోహ్లీ ఈ మ్యాచ్లో 53 బంతుల్లోనే 6 4లు 4 6లతో 82 పరుగుల నాక్ ఆడి టీమిండియాకి మెమొరబుల్ విక్టరీ అందించాడు. విరాట్ కోహ్లీ కెరియర్లో నిలిచిపోయే టాప్ 2 T20 ఇన్నింగ్స్ కూడా హై ప్రెషర్లో చేజింగ్లో వచ్చినవే. అండ్ ఈ 2 ఇన్నింగ్స్లో కూడా సరిగ్గా 82 పరుగులు చేయడం విశేషం. T20లో ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ చివరగా 2024 T20 వరల్డ్ కప్లో ఆడి కప్ గెలిచి T20స్కి గ్రాండ్గా రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. మీకు కోహ్లీ ఆడిన ఈ 5 T20 ఇన్నింగ్స్లో ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.